ఎన్టీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం సుస్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ శ్రీరామనవమి పండుగని భారతదేశం అంతా కూడా చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటుంది. చక్కగా పానకం, వడపప్పు, ప్రసాదాలతో పాటు మంచి మంచి వంటలు చేసుకుని మనందరం తింటూ ఉంటాం కదా. మరి అలాగే ఈ రోజు అభిరుచి కూడా శ్రీరామనవమి స్పెషల్ ఎపిసోడ్ తో రెడీ అయిపోయింది. మరి స్పెషల్ ఎపిసోడ్ అనగానే మనకు ఒక స్పెషల్ గెస్ట్ వస్తారు. బోల్డ్ అన్ని కబుర్లు చెప్తూ మంచి మంచి వంటలు చేస్తూ మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తారు కదా. మరి ఈ రోజు మన ముందుకు రాబోతున్న స్పెషల్ గెస్ట్ ఎవరో, ఇవాళ శ్రీరామనవమి స్పెషల్ వంటలేంటో చూడాలి అంటే మన స్పెషల్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేయాలి. సో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, మరి ఈరోజు శ్రీరామనవమి స్పెషల్ గా మనకి రాబోతున్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే ఎన్నో సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్స్ ప్లే చేసి ఇప్పుడు తాజాగా రేస్ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో మనల్ని అందరినీ అలరించబోతున్న శ్రద్ధా దాస్. సో శ్రద్ధా దాస్ కి వెల్కమ్ చెప్పేద్దాం. శ్రద్ధా, ప్లీజ్ వెల్కమ్. హాయ్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. రేస్ సక్సెస్. థ్యాంక్ యూ. అండ్ వెల్కమ్ టు అభిరుచి. Thank you so much. Happy Sriramnavami. To you all too. occasions Yes. together. Thank you so much. సో ఒకసారి ఆడియన్స్ అందరికీ కూడా విషెస్ చెప్పేస్తారా? ఈటీవీ ప్రేక్షకులకు శ్రీరామ్ నవమి శుభాకాంక్షలు. వెరీ నైస్. సో రే నిన్నే రిలీజ్ అయింది అండ్ చక్కగా అంటే అందరూ ఆడియన్స్ కూడా మంచి పాజిటివ్ టాక్ ఇచ్చారు. సో హౌ ఆర్ యూ ఫీలింగ్? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్యారెక్టర్ చాలా నెగటివ్ అండ్ ఒక రోజుల తర్వాత ఒక హీరోయిన్ ఒక నెగటివ్ రోల్ వస్తుంది. సో బట్ పాజిటివ్ టాక్ అబౌట్ మై నెగటివ్ రోల్. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఓకే, సో పండగలు అంటేనే మనకి ఇక్కడ ఫుడ్ ఫస్ట్ గుర్తొస్తుంది కదా ఎక్కడైనా కూడా. సో మరి ఈ రోజు శ్రీరామనవమి, నేను ఆల్రెడీ ఆడియన్స్ కి చెప్పేసా శ్రద్ధా దాస్ వచ్చి చక్కగా మనకి మంచి మంచి వంటలు చేస్తుందని. సో రెడీయా మీరు? ఐఎమ్ రెడీ. ఐ డోంట్, నాకు కుకింగ్ అంత తెలియదు బట్ నేను ట్రై చేస్తా. ఓకే, సో మీకు అంత తెలియదు కాకపోతే మీకు కుకింగ్ అంటే ఐడియా ఉంది కదా? కొంచెం కొంచెం ఐడియా ఉంది. హెల్ప్ చేయడానికి అయితే మన రాజు గారు ఉన్నారు. సో విల్ కాల్ హిమ్. సో రాజు గారు ప్లీజ్ వెల్కమ్ అండి. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో మా షెఫ్ రాజు గారు. నమస్తే. సో రాజు గారు మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఓకే, సో మరి షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారండి, అలాగే హీరోయిన్ శ్రద్ధా దాస్ కూడా రెడీ. సో మరి రాజు గారు శ్రీరామనవమి అంటేనే మనకి అంటే ఫస్ట్ పానకము, వడపప్పు, తర్వాత ఇంకా రొటీన్ గా పండగలకి మన వంటలు కామన్ ఉంటాయి. సో మరి ఈ రోజు స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నారు కాబట్టి మనము స్టార్ట్ చేసేద్దాము మన ప్రోగ్రామ్ ని. ఓకే అండి. సో మరి ఫస్ట్ మన సెగ్మెంట్ ఏంటంటే వంటలు, పిండి వంటలు. సో ఇన్ దిస్ సెగ్మెంట్ విల్ కుక్ లైక్ కర్రీస్, ఫ్రైస్ ఐటమ్స్, ఇలా మెయిన్ కోర్స్. సో ఫస్ట్ సెగ్మెంట్ మెయిన్ కోర్స్ కదా. సో ఎవరు కుక్ చేస్తారు మెయిన్ కోర్స్? గెస్ట్ ఫస్ట్. ఓకే, బట్ నాకు హెల్ప్ కావాలి తప్పకుండా. ఓకే, సో ఏం చేస్తారు మెయిన్ కోర్స్ లో? అంటే వాట్ ఈస్ లైక్ యువర్ ఫేవరెట్ డిష్ గానీ ఏమన్నా ఉందా? నో, ఐ థింక్ బెటర్ యూ చూస్ అండ్ టెల్ మీ. స్పెషల్ ఫర్ రామ్ నవమి. సో కొంచెం ట్రెడిషన్ ఐటమ్ చేద్దాం. పనసపొట్టు ఇప్పుడు మనకు బాగా దొరుకుతూ ఉంటుంది. ఆవపెట్టి. ఓకే, ఓ పనసపెట్టి ఆవకూర. పనసపొట్టుతో ఆవకూర. పనసపొట్టుతో ఆవకూర. సో ఈ రోజు మనం శ్రద్ధకి అయితే ఒక కొత్త రెసిపీ నేర్పించబోతున్నాం అనమాట. ఓకే, సో ఓకే అండి. మరి వంటలు, పిండి వంటల్లో పనసపొట్టు ఆవకూర. పనసపొట్టు ఆవకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పనసపొట్టు 1 కప్పు, ఆవ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు 4, ఇంగువ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో మనకి శ్రద్ధకి రాజు గారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే తనకి కొంచెం ఈ ఐటమ్స్ అన్ని కొత్త కాబట్టి కానీ ప్రిపరేషన్ అంతా కూడా తందే అనమాట. ఓకే, స్టార్ట్. మీరు ఎప్పుడైనా అసలు ఈ పనసపొట్టుతో కూర విన్నారా? ఇక్కడ ఇన్ని ఫస్ట్ టైం ఐ నెవర్ ఈటెన్ జాక్ ఫ్రూట్. దట్ స్కిన్. ఓకే, పొట్టుతో ఎప్పుడు తినలేదన్నమాట. సో ఈ రోజు శ్రద్ధకు మనం ఒక కొత్త వెరైటీ డిష్ తనతోనే చేయించి తనకి టేస్ట్ చూపించబోతున్నాం. లిటిల్ మోర్ ఆయిల్. ఓకే, సో రెడ్ చిల్లీ పోపు వేసుకుంటున్నాము. సినిమాలో సీన్ పేపర్ ఇస్తే జాగ్రత్తగా చదువుతూ ఉంటారు కదా, అలా
సో పోపు దినుసులు, తర్వాత వెల్లుల్లి. వెల్లుల్లి రెబ్బలు, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, ఇంగువ. ఎంత సైలెంట్ గా వంట చేస్తుందో కాన్సన్ట్రేషన్. ఓకే, సో పోపు అంతా వేగిపోయింది. శ్రద్ధ, మీ మదర్ టంగ్ బెంగాలీ. బెంగాలీ. బోత్ మమ్మీ డాడీ బెంగాలీ. ఓకే, సో అయితే మొత్తం కాల్కటా బేస్డ్. yes calcutta base. అక్కడ ఏంటి ఇంగువ ఇవన్నీ వాడతారు కదా బేసిక్ గా. little లిటిల్ but yeah I cook curries and all. I cannot cook. ఓహో, అయితే పేర్లు కూడా కొంచెం తక్కువే తెలుసుంటాయేమో. ఓకే, నెక్స్ట్ jackfruit. ఓకే, సో Full or ఇది ఒక్క నిమిషం. సో రాజు గారు, ఇది మీరు ఏం చేశారు దీన్ని? ఉప్పు, కొంచెం పసుపు వేసేసి ఉడికించి పెట్టేస్తాం. అంటే కొంచెం మనం డైరెక్ట్ గా వేస్తే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే ఓకే, సో ఇది ఫస్ట్ బాయిల్ చేసేసారు అనమాట. అవునండి. సో పనస పొట్టుని మనం ఫస్ట్ కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసేసుకుని దీన్ని మొత్తం ఉడికించేసి పెట్టుకోవాలండి. సో ఇలా చేసుకుంటే మనకు కర్రీ ఫాస్ట్ గా అయిపోతుంది. నేనా ఓకే ఓకే అండి, ఈ పనస పొట్టు కాస్త మగ్గుతూ ఉంటుంది. ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. నిమ్మకాయల్ని ఫ్రిడ్జ్లోంచి తీయగానే పిండినట్లయితే రసం ఎక్కువగా రాదు. కాబట్టి వీటిని వాడడానికి ఒక అరగంట ముందే ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టుకుని ఆ తర్వాత వాడినట్లయితే రసం ఎక్కువగా వస్తుంది. సో నాగవల్లి అలాంటి వాటిలో కొంచెం సస్పీషియస్ క్యారెక్టర్, కాకపోతే ఎండ్లో మళ్ళీ అది కూడా పాజిటివ్. కానీ ఇందులో మాత్రం టోటల్ నెగటివ్ కదా. So but at the same time chala stylish. It's not very Pop singer. Yeah, pop singer. So it's not like a vampish role, but she's a very ambitious lady in the movie, you know. So that Okay. is the thing. But I've got very good response for the role. Oh. Initially నాకు భయంగా వస్తుంది కి how will audience react to this character. But media, audience, everybody has reacted very nicely. సో కొంచెం సాల్ట్. Yes, little salt. Now I'm ఓ, ఆవిడకి అలాగే కన్వీనియంట్ గా ఉన్నట్టుంది. ఓకే, సో ఉప్పు, కారం, నెక్స్ట్ పసుపు. ఓకే, సో మనం ఇది ఉడికించి పెట్టుకోవడం వల్ల చాలా ఫాస్ట్ గా ఫాస్ట్ గా అయిపోయింది. జస్ట్ పోపు వేసుకుంటే రెడీ అయిపోయింది. యా. అండ్ వైవిఎస్ చౌదరి కాంబినేషన్ లో, అంటే ఆయన డైరెక్షన్ లో మీరు చేయటం ఫస్ట్ టైం కదా. first time. సో ఎలా అనిపించింది? వైవిఎస్ సార్ గురించి చెప్తే నేను ఆల్వేస్ నాకు మూడు విషయం గుర్తొస్తుంది. ఏంటవి? నంబర్ 1, చాలా పర్ఫెక్షనిస్ట్ పర్సన్, ప్యాషనెట్ అబౌట్ హిస్ మూవీస్. అండ్ నంబర్ 3, పేషెంట్ అయింది మూవీలో చాలా. బికాస్ ఇట్ టుక్ వెరీ లాంగ్ ఫర్ ద మూవీ టు మేక్ అండ్ రిలీజ్, యు నో. యా, సో చాలా సేపు తర్వాత ఈ మూవీ రిలీజ్, చాలా రోజుల తర్వాత. చాలా రోజుల తర్వాత. అంటే మధ్యలో నా కొంచెం- తప్పు తెలుగుకి దయచేసి క్షమించండి. పర్వాలేదు, మీరు అలాగే మాట్లాడుతూ ఉండండి. నేను నాకు దాన్ని- తెలుగు మాట్లాడడానికి కొంచెం కష్టం, బట్ నేను ట్రై చేస్తాను. సో మన మెయిన్ ఆవ పేస్ట్ అన్నమాట ఇది. ఇది మెయిన్. సో ఆవ పేస్ట్ వేయగానే అంటే మనకి ఆ టేస్ట్ అనేది బేసిక్ గా మారిపోతుంది. సో మొత్తానికి రాజు గారు చక్కగా నేర్పించిన వంటని యాజ్ ఇట్ ఈస్ గా చేసేసింది, అంతేనా? ఎస్, నైస్, ఎక్సైటెడ్. చాలా జాగ్రత్త. ఇట్ లుక్స్ లైక్ హోటల్ ఫుడ్. ఓకే, లాస్ట్ గార్నిషింగ్. కొత్తిమీర రెడీ. రెడీ. సో మొత్తానికి ఆవకూర రెడీ అయిపోయింది. సో టేస్ట్ చూద్దాం రాజు గారు, తయారీ విధానం చూసిన తర్వాత. ఓకే అండి, మరి శ్రద్ధాదాస్ చేసిన పనసపొట్టు ఆవకూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పనసపొట్టు ఆవకూర తయారు చేసే విధానం. ముందుగా పనసపొట్టులో ఉప్పు, పసుపు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన పనసపొట్టు, ఉప్పు, కారం వేసి వేగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపి ఆవ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పనసపొట్టు ఆవకూర రెడీ.
ఓకే అండి, తయారీ విధానం చూసారు కదా. మరి టేస్ట్ అన్ని వంటలు అయిపోయిన తర్వాత నైవేద్యం పెట్టిన తర్వాత మేము టేస్ట్ చూస్తాము. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. బజ్జీల కోసం శనగపిండి కలిపేటప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి కూడా వేసినట్లయితే బజ్జీలు క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకే, సో శ్రద్ధ ఫస్ట్ వంట మీరు చేసేసారు. ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటంటే స్వీట్ అండ్ స్నాక్స్. సో మై ఫేవరెట్. యువర్ ఫేవరెట్. సో మీకు స్వీట్స్ చాలా ఇష్టం. ఓ స్వీట్స్ ఇష్టమా? సో రాజు గారు తను ఇంకా అడగకుండా చెప్పేసింది యాక్చువల్ గా. Okay. సో స్వీట్ ఇష్టమని. సో మన స్పెషల్ గెస్ట్ కాబట్టి మీరు ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ సెగ్మెంట్ లో ఏదైనా స్వీట్ చేసి చూపించాలి. అప్పాలు చేసేద్దాం. అప్పాలు. ఎస్. సో నైవేద్యం పెట్టడానికి మనకి బాగా అంటే అందరూ ఎక్కువ చేస్తూ ఉంటారు కూడా. సో కొంచెం ఈజీగా కూడా అయిపోతుంది. ఇలా పండుగల టైంలో మనం కొంచెం హార్డ్ గా ఉండేది కాకుండా కొంచెం ఈజీగా ఉండే పెట్టుకుంటే చాలా బెటర్ కదా. సో ఇది అకేషనల్ స్వీట్ అన్నమాట. ఐ మీన్ ఇలా పండక్కి. ఓకేనా? సో స్వీట్ చేస్తారు, అప్పాలు. ఎస్. ఓకే ఓకే, మరి స్వీట్ అండ్ స్నాక్స్ లో అప్పాలు. అప్పాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి 1 కప్పు, ఉప్మా రవ్వ 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, బెల్లం తురుము 1/2 కప్పు, నెయ్యి 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, సోమ్ 1 టీ స్పూన్. ఓకే, ఇంకా మీ స్వీట్ ఇప్పుడు చూద్దాము ప్రాసెస్. సో రాజు గారు ఫస్ట్ కొంచెం మనం పాకం పట్టేసుకోవాలి. ఓకే. సో బెల్లం తురుము కొంచెం ఆయిల్ కూడా హీట్ పెట్టిన రాజు గారు, హీట్ అవుతూ ఉంటుంది. పెట్టేసి కొద్దిగా యాలకుల పొడి, మనకి ఎలా ఇది కొంచెం పలచగానే కావాలా? కొంచెం పలచగా అంటే పిండి వేస్తాం కదండి. సరే. సో ఫస్ట్ మనం చలిమిడి చేసుకుంటున్నాం. ఎస్. ఓకే. సో శ్రద్ధ, మీకు శ్రీరామనవమి ఐడియా ఉందా? Basically, I am from Bombay, so we don't really celebrate it too much. Like, especially I'm a Bengali, so we celebrate Durga Puja more. But after coming to Hyderabad, I've heard about Ram Navami, especially in Bhadrachalam. మనకి భద్రాచలంలో కళ్యాణం జరుగుతుంది. మొత్తం ప్రపంచం అంతా కూడా అంటే అది లైవ్ టెలికాస్ట్ అవుతుంది కాబట్టి అందరూ చక్కగా ఇంట్లో కూర్చొని చూస్తూ ఉంటారు. సో మీకు ఐడియా ఉందన్నమాట. Yes, sir, it's an important festival. సో మీకు దుర్గా పూజ మెయిన్ కదా బెంగాల్? Durga Puja, only one festival. దసరా అప్పుడు ఫుల్ హంగామా. Durga Puja, Kali Puja. కాళీ పూజ. సో మీకైతే గ్యాప్ దొరికితే అంటే కంపల్సరీ ఆ ఫెస్టివల్ కి వెళ్ళిపోతూ ఉంటారా ఇంటికి? I try every year. 3 days you have to go, but very difficult. Always I have shooting during that time. So I managed to go for 1 or 2 days. ఓకే. కొద్దిగా బియ్య పిండి వేస్తూ. My mouth is watering seeing this sweet. సో స్వీట్స్ అంటే చాలా ఇష్టమా మీకు? చాలా ఇష్టం. అవును, బెంగాలీ అంటే కాల్కటా ఇస్ ఫేమస్ ఫర్ స్వీట్స్ కదా. After every meal I want a sweet. ఈ అన్ని రసగుల్లాలు, రసమలాయిలు మనకి అంతా అక్కడ నుంచే కదా. సో అయితే మీరు ఎప్పుడైనా ఆ స్వీట్స్ అన్ని మిస్ అవుతూ ఉంటారేమో. అంటే మీరు కొంచెం డైటింగ్? No. నాకు డైటింగ్ ఇష్టం లేదు because I love eating. Okay. So especially sweets. So only Ray movie kosam నేను డైట్ చేశాను and character so I just ate boiled chicken and juice for the entire schedule. చికెన్ అంటే ఇప్పుడు బోర్ ఉంటుంది కదా. 15 kgs. ఓ మై గాడ్. సో రాజు గారు మనం బియ్య పిండి వేసుకున్నాం, ఇప్పుడు రవ్వ వేసుకున్నామా? ఉప్మా రవ్వ. కంటిన్యూస్ గా ఒకటే ఫుడ్ తిని మీకు బోర్ కొట్టలేదా? Movie no. After that I ate everything. ఓకే, అది కూడా వేసేయండి. సో మీకు ఏమైనా స్వీట్స్ వచ్చా చేయటం? To make halwa. That is easy. కొద్దిగా నెయ్యి. ఓకే, ఘీ. సో కొద్దిగా సోంపండి. అక్కడ మనకు ఆ ఫ్లేవర్ అనేది కూడా తగులుతూ ఉంటే బాగుంటుంది. కొంచెం కొత్త ఫ్లేవర్ ఇస్తున్నారు మీరు యాక్చువల్గా. అంటే సోంపది జనరల్ గా మనం అప్పాల్లో వాడం కదా, అంటే బొబ్బట్లలో ఎక్కువ వాడుతూ ఉంటాము. ఎస్. ఓకే, ఇది కాస్త చల్ల. Almost looks like a halwa right now. Yeah. You want to try? కొద్దిగా కాలుతూ ఉంటుంది. బట్ ఇట్ ఇస్ లైక్ టూ హాట్. మీరు దీన్ని ఊదుకుంటూ ఉండండి, ఈలోగా నేను చిట్కా చూస్తాను. ఓకే ఓకే అండి. సో ఇక్కడ పిండి రెడీ అయింది, కొంచెం చల్లారాలి, తర్వాత అప్పాలు. ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. నిమ్మకాయల్ని వాడేసిన తర్వాత ఈ నిమ్మ తొక్కల్ని పడేసే బదులుగా వాటిని ఎండబెట్టి పొడి చేసి పెట్టుకుని కూరల్లో ఆ పొడిని వాడుకున్నట్లయితే కూరలు మరింత రుచికరంగా సువాసనతో వస్తాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో రాజు గారు చల్లారినట్టేనా?
ఓకే అండి. ఇది యాక్చువల్గా తను అన్నట్టు ఆ రవ్వ కేసరి అది మనం చేసుకుంటూ ఉంటాం కదా హల్వా, ఆ టైప్ లో ఉంది. సోంపు వాసన బాగా వస్తుంది యాక్చువల్గా. ఎస్, కొద్దిగా నెయ్యి మనం ఇలా చేకి పెట్టేసుకుని Very lucky. You must have learned so many Yeah. recipes. You can make at home. So many. I can't specify one or two because he'll make good food and we have participants also. They come and they do. అంటే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడికి చక్కగా మంచి మంచి వంటలు చేస్తారు. సో రోజు 4 వంటలు నేర్చుకుంటాం అనమాట. డైలీ 4 వంటలు. 4 recipes. సో అలాగా ఐ హ్యావ్ సో మెనీ రెసిపీస్. చిన్న చిన్న సైజ్ లో. ఓకే ఓకే. సో శ్రద్ధ, సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ మూవీ యాక్చువల్ గా రే, కాకపోతే అంటే ఆయనకు మధ్యలో ఇంజురీస్ అయ్యి అంటే అంతా డిలే అయ్యి ఫస్ట్ వేరే మూవీ రిలీజ్ అయిపోయింది. కాకపోతే తనతో వర్క్ చేయడం ఎలా ఉంది అంటే యాజ్ అ న్యూ కమర్, ఆల్రెడీ మనము తన సినిమా చూసాము, అందరూ కూడా చూసారు. సో బాగా చేశాడు యాక్చువల్ గా, కొత్త అబ్బాయి అయినా కూడా. సో మీరు కలిసి వర్క్ చేశారంటే ఫస్ట్ టైం ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు కదా, సో అప్పుడు తను అంటే ఎలా ఉండేది తన వర్కింగ్ స్టైల్ అంతా? First of all, Sai Dharam Tej, mega star, power star, Meenaludu. So I thought that he will be very, very, he will have attitude. Oh. But chala simple ga, cool ga a person, and I will say that chala manchi dancer. And Ray movie lo oka climax song undi. Almost it's for almost 10.5 minutes. So 8 minutes is his song and 2.5 minutes is my song. So you will be shocked to see him dance. యాక్చువల్గా అంటే ఈ సినిమాలో అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా రీసెంట్ టైమ్స్ లో హీరోయిన్ అనగానే అంత ఇంపార్టెన్స్ ఏమి ఉండట్లేదు యాక్చువల్గా. Yeah, generally it is not that important. సో So మీకు లక్కీగా అంటే ఇప్పుడు yeah, and I'll also get very, very roles. I can do different roles I can do after this movie. Not just the same thing. సో ఆ స్టీరియో టైపిక్ క్యారెక్టర్స్ నుంచి యాక్చువల్గా మీరు ఈ సినిమాతో బయటకు వచ్చేసినట్టే. Yeah, and very rarely you get such a role. You don't get such a role so easily. కాకపోతే శ్రద్ధ ఈ క్యారెక్టర్ కూడా చేయగలదు అనేది ఇప్పుడు ఈ సినిమా ప్రూవ్ చేసింది కాబట్టి. Then once you see this character, you will say that I can do any role after you see the movie. It's like that. సో రెడీయా రాజు గారు అప్పాలన్నీ? యా, రెడీ అవుతున్నాయి, ఒక్కొక్కటిగా రెడీ అవుతున్నాయి. ఓకే ఓకే. సో చక్కగా ఇవి మనకి స్టోర్ కూడా ఉంటాయి కదా ఒక ఉంటుంది. సో ఇక్కడ తెలుగు ఫెస్టివల్స్ అంటే మీరు ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తెలుస్తూ ఉంటాయి కదా? Yeah, after coming here only I knew about it more. యా. ఎప్పుడైనా షూటింగ్ లొకేషన్స్ లాంటి ఇలాంటివి ఫుడ్ టేస్ట్ చేయడానికి మీకు ఛాన్స్ దొరుకుతుందా? Sometimes you get to eat because generally most festivals we are shooting. So not able to have it, but yes, like Holi, Diwali, little I get to it. వావ్, రెడీ. చాలా వేడిగా ఉన్నాయి కాబట్టి ఎలాగో మనము నైవేద్యం పెట్టాక టేస్ట్ చూడాలి కదా. ఇప్పుడే కాదు శ్రద్ధ, కొంచెం టైం ఉంది. రాజు గారు ఇప్పుడు బ్యూటిఫుల్ కార్వింగ్ చేస్తారు, చూద్దాం. సో ఏం చేస్తున్నారు రాజు గారు? వాటర్ మెలన్ మీద స్వాన్ చేస్తారు. ఓకే. You చాలా talented. My God. రాజు గారు వంటలకి ఫ్యాన్స్ ఉన్నారు, కార్వింగ్ కి సెపరేట్ గా ఇంకా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఓకే, హెడ్ వేస్తున్నాను. అవుట్ లైన్ వేసేసారా రాజు గారు? అవునండి. ఒకటే పెద్ద స్వాన్ చేస్తున్నారు. ఎస్. ఓకే, సో డ్రా చేసుకున్న తర్వాత సైడ్ నుంచి మొత్తం స్కిన్ పీల్ చేసి తీసేస్తున్నాం. సో స్వాన్ అవుట్లుక్ అయిపోయింది. ఎంత ఫాస్ట్ గా వేసేసారు. ఆ షేప్ అంతా తీసుకురావాలంటేనే అరగంట టైం పడుతుంది బేసిక్ గా మాలాంటి వాళ్ళకి. చిన్న చిన్న స్వాన్స్ వేశారు కదా ఇప్పుడు మీరు, అంటే రెండు స్వాన్స్ అలాగా. ఇది బాగుంది, చక్కగా సింగిల్ గా పెద్దది. అంటే దాని చిన్న ఫంక్షన్ లాంటివి ఉన్నప్పుడు సెంటర్ టేబుల్ లో అలా పెట్టుకోవడానికి బాగా ఉంటుంది. అదనమాట స్వాన్. వెరీ బ్యూటిఫుల్. చక్కగా కార్వింగ్ రెడీ అయిపోయింది అండ్ అలాగే ఇక్కడ అప్పాలు కూడా రెడీగా ఉన్నాయి.
సో ఇందాక చెప్పినట్టు నైవేద్యం పెట్టిన తర్వాత మేము టేస్ట్ చూస్తాము, మీరు తయారీ విధానం చూడండి. అప్పాలు తయారు చేసే విధానం: ఒక పాన్ లో బెల్లం తురుము, యాలకుల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో బియ్యం పిండి, ఉప్మా రవ్వ, నెయ్యి, సోంపు వేసి బాగా కలిపి దగ్గర పడినివ్వాలి. ఇది కాస్త చల్లారాక ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో అప్పాల్లా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, అప్పాలు రెడీ. తయారీ విధానం చూసారు కదండి, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. కూరగాయ ముక్కల్ని ఉడికించేటప్పుడు వాటికి తగినన్ని నీళ్లు మాత్రమే పోసి ఉడికించాలి. ఎక్కువ నీళ్లు పోసి అవి ఉడికిన తర్వాత వాటిని పారబోసేయడం వల్ల కూరగాయ ముక్కల్లోని పోషక విలువల్ని మనం కోల్పోతాం. ఓకే, సో 2 వంటలు మీరు ఒకటి చేశారు, రాజు గారు ఒకటి చేశారు కదా. సో ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటంటే ఊరించే వంట. సో ఇది ఒక సెగ్మెంట్. సో ఇందులో ఏంటంటే జనరల్ గా బయట ఆడియన్స్, కామన్ ఆడియన్స్ వచ్చి ఇక్కడ వంట చేస్తారు. కాకపోతే ఈరోజు స్పెషల్ కాబట్టి మీరిద్దరే మాకు ఇంకొక 2 వంటలు చేయాలి. ఓకే, సో మరి రెడీయా ఇద్దరు కూడా? ఓకే, ఓకే ఓకే మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఓకే, సో మరి ఊరించే వంటలో మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీ. సో ఇందాక మీకు కొంచెమే చెప్పా, యాక్చువల్ది చెప్పలేదు. ఈ సెగ్మెంట్ లో ఏంటంటే నేను ఒక సర్ప్రైజ్ గా ఒక ఐటమ్ ఇస్తాను. అది వెజిటేబుల్ అవ్వచ్చు, ఫ్రూట్ అవ్వచ్చు, పల్సెస్ అవ్వచ్చు, వాట్ ఎవర్, ఫ్లవర్ ఎనీథింగ్. సో దాంతో పార్టిసిపెంట్స్ యాక్చువల్ గా వంట చేయాలి. సో ఈరోజు మీరిద్దరే కాబట్టి మీకు కొంచెం ఈజీగానే ఇస్తాను నేను, ఓకేనా? సో ఫస్ట్ ఏముందో చూద్దాము. ఓ చూసారా, చెప్పాను కదా ఈజీ అని. రైస్ ఈజీ కదా. సో రైస్ తో మనం బోల్డెన్ రైస్ ఐటమ్స్ చేసుకోవచ్చు. సో మీకు రైస్ ఐటమ్స్ ఇష్టమేనా? Okay. ఓకే ఓకే, I like roti more, but rice sometimes. ఓకే, సో రాజు గారు అన్నం, ఐ మీన్ బియ్యం. ఓకే. సో ఇంకా మీకైతే బోల్డెన్ ఐటమ్స్ అలా అలా వచ్చేస్తుంటాయి. సో ఫస్ట్ ఎవరు చేస్తారు? మీరు చేస్తారా? శ్రద్ధ కొంచెం ఆలోచించుకోవడానికి టైం ఇద్దామా, లేకపోతే శ్రద్ధతో చేయించేద్దామా? ఓకే, చేసేమంటే చేసేస్తాను. ఫస్ట్ చిరుకుకోరు రాజు గారు. Let it cook. ఓకే, సో రాజు గారు ఫస్ట్ మీరంటే చేస్తారా? ఓకే అండి. ఏం చేస్తారు? కొంచెం స్వీట్ అంటే స్వీట్ రైస్ టైప్ లో చేస్తాను. మధుర అన్నం. మధుర అన్నం, అగైన్ స్వీట్. సో రైస్ తో స్వీట్ ఫెస్టివల్స్ కదా, ఫెస్టివల్స్. ఓకే, సో మరి మధుర అన్నం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మధుర అన్నం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, చెరుకు రసం 1 కప్పు, పంచదార 2 టేబుల్ స్పూన్లు, కుంకుమ పువ్వు చిటికెడు, డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కొబ్బరి పాలు 1/2 కప్పు, జీడిపప్పు పొడి 2 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించేసుకున్నామండి. కొద్దిగా నెయ్యి వేసుకున్నాం. కాజు, బాదం, కిస్మిస్ అండి. సో ఎప్పుడైనా మీరు షూటింగ్ గ్యాప్ లో ఇంటికి వెళ్ళినప్పుడు మీ మదర్ తో చెప్పి మీకు ఫేవరెట్ ఐటమ్స్ కుక్ చేయించుకుంటూ ఉంటారా? My mother always makes me eat really boring, healthy food. Khichdi, vegetables, soup, because I don't like... She's more conscious than you, I think. No. Because Healthy. she thinks that I eat all junk food. Outside, I don't like eating salad, Okay. vegetables, fruits. I Oh. don't like. So she will forcefully make me eat all that. Oh. But in Bengali, because Bengalis eat lot of fish, Yeah. prawns, so that she cooks. ఓకే ఓకే, సో అయితే ఎలాగో మీరు నాకు ఫ్రైడ్ ప్రాన్స్ కూడా చాలా ఇష్టం. ఓకే, సో పండగ రోజు మనం అలాంటివి మాట్లాడుకోకూడదు. Actually, even I have kept a fast where I'm Okay. not having non-veg for 9 days since Ugadi. ఓ నైస్. First time I'm doing it. సో మనమే కదండి ఉపవాసాలు, హీరోయిన్లు కూడా ఉపవాసాలు ఉంటారు తెలుసా? ఓకే, ఇదేం షుగర్ కేన్ జ్యూసా? షుగర్ కేన్ జ్యూస్. ఓ, చెరుకు రసంతో చేసుకోవాలా రాజు గారు ఇది? బాగుంటుంది. Nice smell. అంటే ఇప్పుడు అదర్ దెన్ ఈ మన చెరుకు రసం కాకుండా ఇంకా ఏదేంటి మామూలుగా బెల్లం పాకమా? బెల్లం పాకం పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను బెల్లం బదులుగా అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ దీంట్లో కొంచెం ఫ్లేవర్ ఉంటుంది న్యాచురల్. కాబట్టి పంచదార యాడ్ చేస్తున్నాను నేను. ఓకే, ఓ మనకి ఆ చెరుకు రసం టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుందా రాజు గారు? తెలుస్తుందా? ఓకే, సో కొద్దిగా పంచదార. ఓకే. సో ఈ సినిమా షూటింగ్ అంతా కూడా అంటే ఫారెన్ లో కూడా ఎక్కువ షూట్ చేశారు కదా. సో అక్కడ అంటే
ఎనీ స్పెషల్ ఎక్స్పీరియన్స్ షూటింగ్ టైంలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ రే మూవీలో ఫస్ట్ హాఫ్ వెస్ట్ ఇండీస్ లో ఉంది అండ్ సెకండ్ హాఫ్ US. And for matching they've gone to Bangkok and Malaysia and India. So I remember mainly I shot more in San Francisco and in Bangkok. But majorly obviously they show me as a pop star, so I cannot be outside on the streets. So majorly they shot my house, but sir was very particular. I remember he shot the interior differently and exterior of the house differently. So he wanted the exterior to look like a palace, my house. And interior also. Oh, big pop star. Yeah, so I used to have 20 cars, 50 bodyguards. Okay, next. కొద్దిగా కొబ్బరి పాలు. కోకోనట్ మిల్క్. సో చాలా రిచ్ గా అంటే మూవీ అంతా కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రొడ్యూస్ చేశారు కదా, అంటే లొకేషన్స్ కానీ ఇప్పుడు కాస్ట్యూమ్స్ కూడా. ఇప్పుడు మీరు చెప్పిన 2 crores ఇవన్నీ కూడా ఒక మెమరీస్ గా ఉంటాయి కదా. Because nobody will ever spend so much on very rarely it happens once in a while that you get such a movie. So very lucky to have a producer director like you. అసలు మీరు ఫస్ట్ స్టోరీ చెప్పి అంటే మీ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యారా? వెరీ ఎక్సైటెడ్ బికాస్ దీనికి ముందు నేను చాలా మంది క్యారెక్టర్స్ చేశారు, బట్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ లైక్ ఐ సెడ్ నో హీరోయిన్ ఫర్ ఎనీ హీరోయిన్ టు గెట్ ఇస్ నాట్ పాసిబుల్. సో లక్కీ యూ. ఓకే, సో ఇది కొంచెం దగ్గరకు వచ్చేసింది. ఓకే, సో బాస్మతి రైస్ నేను ముందుగానే ఉడికించి పెట్టేశాను. ఓకే. సో అలాగే జీడిపప్పు పొడి, కాజు పౌడర్, అడిషనల్ టేస్ట్ అన్నమాట. అలాగే కుంకుమ పువ్వు కొంచెం పాలలో కలిపేసి పెట్టేసాం. సాఫ్రన్ ఫర్ కలర్. సో ఈ జీడిపప్పు పొడి ఇవన్నీ మనం కంపల్సరీ యాడ్ చేసుకోవాలి రాజు గారు, లేకపోతే ఉట్టి ఆ చెరుకు రసంలో మనం మామూలుగా అన్నం కలిపేసుకోవచ్చా? సో మామూలుగా అయినా మనం అలా తయారు చేసి ఇది అన్ని ఎక్స్ట్రా టేస్ట్ నెసెసరీ, ఆప్షనల్ అన్నమాట. చెరుకు రసం ఎలాగో ఇప్పుడు సమ్మర్ కాబట్టి అందరూ ఎక్కువ తాగుతూ ఉంటారు కదా, కొంతమంది తెచ్చి ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని అప్పుడప్పుడు తాగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ట్రై చేయొచ్చు. అంటే కొంచెం పిల్లలకి వాళ్ళకి పెట్టడానికి ఇలా రైస్ ఐటమ్ స్వీట్ గా చేస్తూ ఉంటారు కదా, కొంచెం ఊరికే షుగర్ అది పాలు కలిపేసి అలా మనం కొంచెం దాని బదులు కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇంకొంచెం కలర్ మనకు బాగా రావాలనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ అయినా మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. కొంచెం దగ్గరికి రావాలి. ఓకే, సో కొంచెం ఆ తడి అనేది ఇది అయిపోతే మనకి సర్వ్ చేసుకోవచ్చు. కానీ ఇలాంటివి కొంచెం మనం వేడివేడిగా తినేస్తే బాగుంటాయి కదా రాజు గారు? వేడిగానే బాగుంటుంది అది, ఎందుకంటే చల్లారిపోతే ఆ టేస్ట్ అనేది అంతగా అనిపించదు. కొంచెం ఇది అవ్వాలా? అవునండి, కొంచెం పొడి పొడిగా కావాలి. ఓకే, సో అంటే ఆ చెరుకు రసం అంతా మనకు కొంచెం డ్రై అయినట్టు అయిపోవాలేమో. కొంచెం ఈ రైస్ కు అలా పట్టేసుకుంటే బాగుంటుంది. ఓకే. అండ్ అలాగే ఈ సినిమాలో అంటే మిగతా క్యారెక్టర్స్ ఎవరెవరు ఉన్నారు అండ్ వాళ్ళ hero is they show him that he is from Jamaica, West Indies. Okay. Sayami is a girl from India. So and I am from US. Oh. Then there are lots of comedians also in the film. There are senior artists like Naresh, senior Naresh sir, who has played Sai's father. Okay. Then Hema ma'am has played his mother. Okay. And Venu Madhav sir. Then there is Brahmanandam sir, Ali sir. Nice. అందరూ ఉన్నారన్నమాట, కావాల్సిన వాళ్ళందరూ. Full meals. Full meals. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఎండింగ్ లో మనం ముందుగా కొంచెం వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్. అంటే యాక్చువల్గా మనం నెయ్యిలో వేసాం కదా, కొద్దిగా షైన్ ఇదంతా కూడా బాగుంది. ఇది ఇప్పుడు డైరెక్ట్ గా చెరుకు రసంలో మనం కొద్దిగా వాటర్ వేసి ఎసర్లో అలా ఉడికించుకోవచ్చా? ఇది ఇలాగే చేసుకోవాలా? అలా కూడా ఉడికించుకోవచ్చు, బట్ ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది, కొంచెం స్వీట్ అది ఉంటుంది కాబట్టి. సో ఇలా చేసేస్తే కొంచెం ఈజీగా. సో మనం పర్వాణాలు లాంటివి చేసుకునేప్పుడు కూడా స్వీట్నింగ్ ఏజెంట్ ఏంటంటే మనం ఎండింగ్ లో యాడ్ చేస్తాం కదా, సో ఇక్కడ కూడా అలాగే యాడ్ చేస్తేనే బాగుంటుంది. ఇది యాక్చువల్గా ఎలా ఉందంటే కొంచెం కాశ్మీరీ పలావ్ ఉంటుంది కదా, కాకపోతే ఫ్రూట్స్ లేవు,
సో అలాగే కొంచెం బాగా మంచి టేస్ట్ తో ఉంటుంది. ఓకే కొంచెం డిఫరెంట్ రైస్ ఐటమ్. ఓకే ఓకే. సో ఇక్కడ మిగతా డ్రై ఫ్రూట్స్ కూడా మధుర అన్నం రెడీ. నైస్ కదా. ఓకే అండి, సో వేడివేడిగా మధురాన్నం రెడీ. మరి టేస్ట్ చూసే ముందు ఇది ఎలా తయారు చేసుకోవాలి ఇంకోసారి చూద్దాం. మధురాన్నం తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిపుల్లాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో చెరుకు రసం, పంచదార వేసి కొబ్బరి పాలు పోసి పాకం రానివ్వాలి. దీనిలో అన్నం, జీడిపప్పు పొడి వేసి కుంకుమ పువ్వు కలిపిన పాలు పోసి బాగా కలుపుకోవాలి. చివరిగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే మధురాన్నం రెడీ. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. పన్నీర్ని పేస్ట్లా చేసి అందులో తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి కొద్దిసేపటి తర్వాత కడిగేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే చర్మం మృదువుగా, కాంతివంతంగా ఉంటుంది. ఓకే, మరి మధురాన్నం తయారీ విధానం చూసారు కదా. సో శ్రద్ధ, రాజు గారు చక్కగా స్వీట్ చేసేసారు రైస్ తో. సో మీరేం చేస్తారు మరి? ఘీ రైస్. ఘీ రైస్ సింపుల్ గా ఈజీ కదా. ఓకే ఓకే అండి, మరి ఇప్పుడు ఘీ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఘీ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, షాజీరా 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పుదీనా కొద్దిగా, సొంటి పొడి 1/2 టీ స్పూన్. ఓకే, సో స్టార్ట్ చేసేద్దామా. సో రైస్ ఐటమ్స్ అన్ని కూడా మనకి చాలా ఫాస్ట్ గా అయిపోతాయి, ఇంకా దట్టు రైస్ కుక్ చేసి ఉంటే. సో ఫస్ట్ ఘీ. సో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఘీ కాబట్టి ఘీ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అట్లా అని చెప్పి ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే మరీ ఎక్కువైనా మనకి కొంచెం వెగట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ షాజీరా. జింజర్. ఓకే, సో అల్లం చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి అది కూడా. ఓకే, మిర్చి. సో మనకి కారం అంతా కూడా పచ్చిమిర్చి. పుదీనా. ఇంగ్రీడియంట్స్ లో మంచి టేస్టీగా వస్తుంది. ఎందుకంటే మనకి షాజీరా, అల్లం ఇవే మనకి మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది కదా. అండ్ పుదీనా మెయిన్ రైస్ ఐటమ్స్ కి. ఓకే, సో శ్రద్ధ అవి వేగిపోయాయి. నెక్స్ట్ సాల్ట్. ఓకే, రైస్. సో ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్. ఆ ఘీ ఫ్లేవర్ అంతా కూడా చాలా బాగా వస్తుంది కదా రాజు గారు. రైస్ పట్టేసుకున్న కూడా కొంచెం వేగుతా ఉంది కదా. అవును, సో స్మెల్ బాగా తెలుస్తుంది. నైస్ శ్రద్ధ, బాగుంది ఘీ రైస్. సింపుల్ రెసిపీ ఇది. ఎక్కడైనా చూసారా మీరు? అంటే సింపుల్, ఫాస్ట్. సో ఇలాంటి వాటిలోకి మనకి కాంబినేషన్ ఏముంటే బాగుంటుంది రాజు గారు? లైట్ గా అంటే మనం డైరెక్ట్ గానే తీసుకుంటే బాగుంటుంది, లేదంటే ప్లెయిన్ కర్డ్. అయిపోయినట్టేనా? సమ్ జింజర్ పౌడర్. మళ్ళీయా? ఓ జింజర్ పౌడర్. కొంచెం ఒక డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది, చాలా బాగుంది. సో సొంటి పొడి. కావాల్స్తే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, చాయిస్. సో మీకు కావాలనుకుంటే ఇలా సొంటి పొడి వేసుకోవచ్చు అండి ఫైనల్ గా. లేదు అంటే రాజుగారు చెప్పినట్టు పెప్పర్ పౌడర్, మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. లుకింగ్ నైస్ యాక్చువల్లీ. చక్కగా పుదీనా ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. అయిపోయిందా? ఓవర్. డన్. యాక్చువల్గా పండగలకి నిజంగా ఇలాంటి వంటలు ఉంటే చాలా బాగుంటుంది కదా.
పుదీనా. ఓకే, సో ఘీ రైస్ రెడీ. మంచి గుమగుమలు ఆడుతుందండి చక్కగా ఘీ రైస్. మరి టేస్ట్ చూసే ముందు ఘీ రైస్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఘీ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి షాజీరా, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, పుదీనా వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, అన్నం, సొంటి పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఘీ రైస్ రెడీ. शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक సో రాజు గారు ప్రసాదం తీసుకుందాం అక్క. ఓకే, సో ముందుగా మనకు శ్రీరామనవమి అనగానే వడపప్పు, అలాగే పానకం. దిస్ ఇస్ శ్రీరామనవమి స్పెషల్ అన్నమాట. పానకం బెల్లంతో. వావ్, యాక్చువల్గా ఆ బెల్లం పానకము ఇంకా వడపప్పు హాట్ అండ్ స్వీట్ కాంబినేషన్ బాగుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు చేసిన వంటలు టేస్ట్ చూస్తాం అనమాట. సో ఫస్ట్ వంట నుంచి మొదలు పెట్టేద్దామా? ఓకే, సో అదే సీక్వెల్ వెళ్ళిపోదాం. ఓకే, సో ముందుగా పనసపట్టు ఆవకూర ఫస్ట్ డిష్. Nice. Actually. ఆవ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఉప్పు కొద్దిగా తగ్గింది అంతే. సో యూ హ్యావ్ టు పుట్ లిటిల్ మోర్ సాల్ట్ అన్నమాట. బట్ అన్ని మిగతా అంతా కూడా బాగుంది. ఆ పోపు అది కూడా చాలా బాగా పట్టింది. మీకు ఎలా అనిపించింది? I liked it. యూ లైక్ ఇట్? అంటే ఫస్ట్ టైం టేస్ట్ చూస్తున్నారు కదా? Yes, first time I've had a jackfruit. యా, సో ఇదేంటంటే ఫ్రూట్ కాదు, పచ్చి పనసకాయ. బాగుందా టేస్ట్? Very nice. First time. Very nice. ఓకే, సో బాగుందండి మొత్తానికి. అది కొంచెం ఉప్పు తగ్గింది కానీ మిగతా అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ గా చాలా టేస్టీగా ఉంది ఆవా ఫ్లేవర్ లో. ఓకే, నెక్స్ట్ అప్పాలు. That I'm very excited. యాక్చువల్ గా రాజు గారు, అప్పాలంటే ఎప్పుడు మనకి అంటే ఒకటే ఆ బెల్లం ఫ్లేవర్ లో స్వీట్ గా ఉంటాయి. కానీ ఇక్కడ మీరు సోంపు వేశారు కదా, ఆ ఐడియా చాలా బాగుంది కదా. నేనైతే ఎంజాయ్ చేస్తాను అప్పాలని. సో ఆ సోంపు ఫ్లేవర్ అనేది మనకి అక్కడక్కడ తగులుతూ అలా బైట్ చేయగానే అదే స్మెల్ అలా వస్తూ చాలా బాగుంది. సో అప్పాలండి చేసుకునేటప్పుడు కొద్దిగా ఇంత సోంపు వేసుకుంటే మనకు ఆ టేస్ట్ ఫ్లేవరే చాలా బాగుంది. ట్రై చేయండి. నైస్. సో 2 వంటలు అయిపోయాయి. ఇప్పుడు మూడోది మధురా అన్నం. షుగర్ కేన్ జ్యూస్ ఇందులో. నైస్. This is also very nice. బాగుంది రాజు గారు. అంటే ఓవర్ స్వీట్ అవ్వలేదు, పర్ఫెక్ట్ స్వీట్, లైట్ గా ఉంది. అలా ఉంటేనే కొంచెం అంటే క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకోవడానికి వీలు ఉంటుంది. అండ్ డ్రై ఫ్రూట్స్, ఆ కిస్మిస్ ఆ కాంబినేషన్ లో బాగుంది. నైస్. బాగుందా? నెక్స్ట్ ఘీ రైస్. ఓకే, ఫస్ట్ ఆల్ టేస్ట్. మీరంటే టేస్ట్ చూడండి. సింపుల్ గా ఉంది. ఘీ ఇంకా పుదీనా ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలుస్తుంది ఇందులో. సో ఎండింగ్ లో కొంచెం సొంటి పొడి కూడా యాడ్ చేశారు కదా, అది That కూడా is coming later. సో మొత్తానికి శ్రద్ధ ఎలా ఉన్నాయి వంటలన్నీ? Very nice. I loved
1, 2, 3 items. 1 to 3. Most. Then this. అది కొంచెం ఉప్పు తగ్గింది కాబట్టి Yeah, కొద్దిగా first time. ఫస్ట్ టైం. సో నిజంగానే అంటే అన్ని వంటలు ఈ పనసపొట్టు ఆవకూర అందరికీ తెలిసిన ఐటమే. మిగతావి కూడా అప్పాలు అనేది అందరికీ తెలిసిందే, కాకపోతే అందులో సోంపు వేసుకోవడం అనేది బాగుందండి ఐడియా. సో వంటలన్నీ కూడా చాలా బాగున్నాయండి, చాలా సింపుల్ గా టేస్టీగా. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. బజ్జీలు బోండాలు పొంగుతూ రావాలంటే ఆ పిండిని కలిపేటప్పుడు అందులో మరిగించిన నూనెని యాడ్ చేసి కలిపినట్లయితే అవి పొంగుతూ ఉబ్బుగా వస్తాయి. ఓకే, మరి వాళ్ళ శ్రీరామనవమి స్పెషల్ వంటల్ని చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన పనస పొట్టు ఆవకూర. పనస పొట్టు కూడా మళ్ళీ మనకు సీజనల్ ఐటమే. ఇప్పుడు కొన్ని రకమైన ఫ్రూట్స్ మనకు అన్ని రకాల సీజన్లో దొరుకుతుంటాయి, కానీ పనసకాయ లాంటివి మనకు ప్రత్యేకించి సమ్మర్లోనే దొరుకుతుంది. డెఫినెట్గా ఆ టైంలో ఇది వాడాల్సిందే. సో పనస పొట్టుతో పాటుగా ఆవపిండితో చేసిన కూర ఎలా ఉందంటే ఇది ఒక మెడిసినల్ పోషన్ లాగుంది. అంటే పాతకాలపు వంటకాలు ఎలా ఉండేవంటే, సపోజ్ ఇంట్లో ఎవరికైనా బాగాలేదనుకోండి, ఏదో ఒకటి తలనొప్పి అనుకోండి, దానికి ఒక కషాయం ఉండేది. జలుబు అనుకోండి, దానికి ఒక రకమైన ఒక రెసిపీ ఉండేది. ఇది అలా ఉంది, చాలా బాగుందండి. అంటే అలా కాకపోయినా ప్రత్యేకించి ఇది ఇలాంటివి రెగ్యులర్గా మనం సమ్మర్లో తీసుకుంటూ ఉంటే మనకు దాంట్లో ఉన్న పోషక విలువలు యాడ్ అయ్యి ఇమ్యూనిటీ లెవెల్స్ చక్కగా పెరిగే విధంగా ఉంది. బాగుందండి, నోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన అప్పాలు. అప్పాల్లో బియ్యపిండి, బెల్లము, దీంతో డీప్ ఫ్రై అనమాట. ఇప్పుడు పండగ పూటలో నేను తినచ్చు మీరు డీప్ ఫ్రై అని రెగ్యులర్గా చెప్తూ ఉంటాను కదా, దానికి మీనింగ్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఒకటి ఇట్స్ అ ఫెస్టివల్ ఒకేషన్, సో వీ హ్యావ్ టు సెలబ్రేట్. అందుకే ఫెస్టివల్ టైమ్స్లో మనం ఇలాంటివి ఇంట్లో చేస్తూ మామూలు టైంలో రెగ్యులర్ డైట్ ఫాలో చేసుకోవచ్చు. ఊరించే వంటలో చూసిన మధుర అన్నంలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. బాస్మతి రైసు, బెల్లము, తర్వాత మనకు చెరుకు రసము, డ్రై ఫ్రూట్స్. ఇది కూడా ఒక రకమైన ఒక మంచి చక్కటి రైస్ అని కూడా చెప్పచ్చు. ఇప్పుడు స్వీట్స్ తినాలి అనుకునే వాళ్ళకి ఇలాంటివి చేసుకొని తీసుకుంటే అండి పోషక విలువలతో పాటు చక్కగా మనకు హెల్త్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఆ పేరులో కూడా మధుర అన్నం అంటేనే స్వీట్ రైస్. సో దాంట్లో ఈ కాంబినేషన్ అనేది బెల్లం అనేది హెల్దీ, చెరుకు రసం అనేది కూడా హెల్దీ, డ్రై ఫ్రూట్స్, రైస్ హై క్యాలరీ నో డౌట్, కానీ ప్రతి క్యాలరీకి కూడా వాల్యూ ఉంటుంది, వాల్యూ యాడ్ చేస్తుంది, మన బాడీకి యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇది కూడా బాగుందండి, నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. ఇప్పుడు మీరు చూసిన మరో వంటకం గీ రైస్. రైసు, వెన్న, జీలకర్ర పొడి, శొంఠి పొడి. జీలకర్ర పొడి, శొంఠి పొడి ఎక్కువ వాడితే నిజంగా డైజెషన్ అనేది బాగా క్లియర్ అవుతుందంట. సో ఈ గీ రైస్ కూడా ఔషధ గుణాలు నిండిన ఒక గీ రైస్గా ఉంది కాబట్టి తప్పకుండా ఇది మనం నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. ఈరోజు మీరు చూసిన వంటకాలన్నీ కూడా పండగ సందర్భంగా చేసుకున్న వంటకాల్లా ఉన్నాయి కాబట్టి ఇవి మనం ప్రత్యేకించి ఆ టైంలో చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ స్వీట్స్ కూడా మనం చూసిన స్వీట్స్ కానీ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ అవి ఎలా ఉన్నాయంటే చాలా ఫుల్ఫిల్లింగ్గా, సాటిస్ఫైయింగ్గా, హెల్తీగా కూడా ఉన్నాయి. బట్ దట్ డస్ నాట్ మీన్ రోజు తీసుకోవచ్చని. సో చేసుకున్నప్పుడు ఈ పండగకి ఇది ఈ సిగ్నిఫికెన్స్తో మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. సో రెసిపీస్ అన్ని నోట్ చేసుకొని ట్రై చేయండి. చూసారు కదండి, వాళ్ళ వంటలన్నీ కూడా చాలా సింపుల్ గా టేస్టీగా ఉన్నాయి. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలని సూచనని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి MTR మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం MTR మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, 2nd ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఓకే, సో చూసారు కదండి, మరి వాళ్ళ శ్రీరామనవమి స్పెషల్ MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఓకే శ్రద్ధ, సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. శ్రీరామనవమి రోజు వచ్చారు, చక్కగా మీ సినిమా గురించి బోల్డ్ అని కబుర్లు చెప్పారు. మీరు ఇలాంటి క్యారెక్టర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ అంటే వెరైటీ క్యారెక్టర్స్ మీకు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వి విష్ యూ ఆల్ ద బెస్ట్. సో ఫైనల్ గా ఒకసారి ఆడియన్స్ కి మళ్ళీ మీ సినిమా గురించి విషెస్ చెప్పేస్తారా? Ray cinema already release ayindi, so if you haven't seen it, then please go and watch it again. And the Pavanism song will also come in a few days. So I hope you love the movie and you love me. Thank you.
సో థ్యాంక్ యూ శ్రద్ధ. సో మరోసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నమస్తే. నమస్తే.